మాట్లాడు. దేనికి ఫోన్ చేసావు? వాళ్ళు అనాల్సినవి ఏమన్నా మిగిలిపోతే అనడానికా? ఏదన్నా అడగాల్సిన ఉన్నాయా? అను, మీ కసి తీర తిట్టండి. మీరేమన్నా మేం పడుండేవాళ్లం కదా. మందబలం ఉందనేగా. మేమంటే అంత లెక్కలేని తను మగదిక్కు లేదనే కదా మీ ధైర్యం. అయ్యో హారతి, జరిగిన దానికి చాలా ఫీల్ అయ్యే సారీ చెప్దామని ఫోన్ చేశాను. అలాంటిది నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఎలా? అసలు మీరు ఎవరికి అర్థమవుతారు కనుక మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి? అయినా అర్థం చేసుకునే మంచితనం మీలో ఎవరికుంది? అందుకే మీరే తొందరపడి అందర్నీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మిస్బిహేవియర్ అని నిందలేస్తారు. వాళ్లతో నన్ను కలపక హారతి. నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టేగా నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవాలని చూసేది, షేర్ చేసుకునేది. వాళ్ళు నిన్ను బాగా హర్ట్ చేశారని ఫీలింగ్తో వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. బాధపడొద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. ప్లీజ్ హారతి, నన్ను కొంచెం అర్థం చేసుకో. నా మీద కోపం తెచ్చుకోవద్దు. వాళ్ళ తరఫున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను అవాయిడ్ చేయొద్దని నిన్ను బతిమాలుకోవటానికే ఫోన్ చేశాను. అప్పుడు వాళ్ళని తప్పని ఖండించకుండా ఇప్పుడు ఇలా చాటగా బతిమలాడడం ఎందుకు? ఐఎమ్ సారీ సాకేత్. నాకు జరిగిన అవమానం నేను ఈ జన్మలో మర్చిపోలేను. దయచేసి ఇంకెప్పుడు ఫోన్ చేసి కానీ ఎదురుపడి కానీ మాట్లాడే ప్రయత్నం చేయకు. నో అలా అనకు. నీ ఎదురుగానే నేను మా గ్రాని మీద తిరగబడ్డాను. నీ మీద అభిమానం ఉండబట్టేగా అందరి నోళ్ళు మూయించాను. నా ప్రవర్తన చూసి కూడా నువ్విలా అనటం నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను అంత హేట్ చేస్తే నేను బతకలేను. నాకు నీ తోడు కావాలి, నీ పలకరింపు కావాలి. నీతో నా బాధలన్నీ మర్చిపోయి గడపాలనుంది. నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నమ్మమంటావా? నమ్మాలి, నమ్మి తీరాలి. లేదు, నిన్ను నమ్మించడానికి ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఎక్కడికొచ్చి నీకు క్షమాపణ చెప్పాలో చెప్పు, వచ్చి చెప్తాను. బాకీ క్షమాపణలు చెప్తానంటున్నాడు. ఓకే, నువ్వు క్షమాపణలు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ నేను నిన్ను ఒక ప్లేస్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా వస్తావు కదా? ఎస్, తప్పకుండా వస్తాను. ఏమన్నాడు? ప్రామిస్? ప్రామిస్. ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏంటి బావా, ప్రామిస్ వస్తాను అంటున్నా? ఎవరితో? మళ్ళీ ఆహారతేనా? షటప్. ఏమవుతున్నావు నువ్వు? సాకేత్, ఏమన్నా? సరి నిన్ను కాదు. ఎవరు ఎవరు చెప్పు బావా. మరెవరిని? ఎవరైతే నీకేంటే, రాక్షసి. ఏంటి రాక్షసునా? అయ్యో, నిన్ను కాదు, నా పెళ్ళాం రాక్షసి. ఓహో, ఆవిడ గారు వచ్చారా? కరెక్ట్ గానే అన్నావు. రాక్షస్ అన్నావు, పెళ్ళం అన్నావు. అందుకే అడుగుతున్నాను, ఎవరో చెప్పు. సరే, నువ్వు ఆవిడ సంగతి చూడు, నేను వివరాలు మెసేజ్ చేస్తాను. అరే పోవే. పోను గక్క పోను. మరి ఎదుగా నువ్వెవరితో మాట్లాడుతున్నావు నాకు చెప్పు. ఆ హారత్తోనేనా? మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడితే నీకేంటే? తను నా ఫ్రెండ్. నా ఫ్రెండ్తో నేను మాట్లాడితే తప్పేంటి? ఫ్రెండా? అదా? అలాంటి తప్పుడోళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? షట్ అప్ అండ్ గెట్ అవుట్. అవుతాను, ఇక్కడ అవుట్ అవుతాను, అక్కడ ఇన్ అయ్యి నీ వ్యవహారం అమ్మమ్మ గారితో చెప్తాను. ఏయ్ పోవే, చెప్పుకో.
ఫ్రెండ్షిప్ అని ఇంతసేపు దబాయించావు. ఇదేనా నీ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్స్ ని వ్యాలంటైన్స్ డే ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తారా? రహస్యంగా కలిసేది ఫ్రెండ్షిపేనా? ప్రేమికుల రోజు ప్రత్యేక ప్లేస్ లో ఫ్రెండ్స్ కలుస్తారా? మీది స్నేహమో చౌకబార సంబంధమో ఇప్పుడే తెలుస్తా. నాకు అక్రమ సంబంధం అంటగట్టి నా కడుపులో పెరుగుతున్న బిడ్డని అనరాని మాటలని, మీది ఎంత పవిత్ర బంధమో ఎంత స్వచ్ఛమైన స్నేహమో ఈ మెసేజ్ చెప్తుంది. దీన్ని అమ్మమ్మ ముందు పెట్టి ఎవరి సంబంధాలు ఏంటో తేలుస్తా. ఈ సాక్షివే మీ మధ్య జరిగేది జరుగుతుందేంటో నిరూపిస్తుంది. అమ్మమ్మ! 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 ఏమిటది? ఏమైంది? అమ్మమ్మ చూడు! అరే ఏమైంది? ఏమిటి? ఏమైంది? ఇవ్వమంటుంటే ఏమిటి? ఏమైంది? ఎందుకు అరుపులు? ఇది నా గదికొచ్చి నానా రభస చేస్తోంది గ్రాని. అమ్మమ్మ, బావా ఆ హారత్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నా ఫ్రెండు అన్నాడు కదా, చూడు. ఈయన గారిని వ్యాలంటైన్స్ డేకి రమ్మని ఇద్దరం కలిసి ఏదేదో అంటూ మెసేజ్ పెట్టింది చూడు. ఏమిటి? ఏముందా ఫోన్లో? చూపించు త్వరగా. అనవసరంగా కావాలని గొడవ చేసింది గ్రాని. ఆ ఫోన్లో ఏం లేదు. నేను ఫోన్లో ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంటే దొంగచాటుగా వచ్చి వింటుంటే ఇదేం బుద్ధి అన్నానని కథలల్లి ఎలాగూ నన్ను నువ్వు అంటున్నావని ఇంకాస్త కల్పించి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తోంది. లేదమ్మమ్మా, నిజంగా మెసేజ్ వచ్చింది. వస్తే చూపించవే, చూపించు. ఆన్ కావట్లేదు. ఆపవే. ఆన్ కావట్లేదు. అయినా ఎందుకే వాడిని నీడలా అలా ఫాలో అవటం? చిరాకు పడేవాడిని ఇంకా చిరాకు పరచడం దేనికి? కాసేపన్న వాణ్ణి ఇంటిని ప్రశాంతంగా ఉండని వదలుచుకోలేదా? అబ్బబ్బబ్బబ్బా, ఈ రణగుణ ధ్వనులతో పిచ్చెక్కించేస్తున్నారు. అది కాదమ్మమ్మా. ఏయ్, ఇంకా ఏంటే కాదు అవును అంటూ డ్రామా కంటిన్యూ చేస్తున్నావు? గ్రాని, ఇది కావాలని నన్ను డిస్టర్బ్ చేసి మనల్ని డైవర్ట్ చేసి తను తప్పించుకోవాలని చూస్తోంది. ఆపరా, ఆపు. డైవర్ట్ చేయడం లేదు, డిస్టర్బెన్స్ చేయడం లేదు. వెళ్ళండి అవతలకి. స్వర్ణ, నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వవే. వెళ్ళు. ఇదేమో ఫోన్ చేశాడు అంటుంది, వాడేమో చేయలేదు అంటున్నాడు. ఏదో తేడా ఉంది. ఏంటి స్వర్ణ, ఏమైంది? మంచి ఛాన్స్ మిస్ అయిందక్క. మంచి ఛాన్సా? ఏ విషయంలో? సాకేత్ బావా ఆ హారతిని ఫ్రెండ్ మాత్రమే అని దబాయిస్తున్నాడు కదా. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కాదు, ప్రేమ వ్యవహారమే అని నిరూపించే ఛాన్స్. అమ్మమ్మ ముందు ఆ సాక్ష్యం పెడదామనుకున్నాను, కానీ జస్ట్ మిస్. ఏంటి నువ్వనేది? అవునక్క, ఇందాక నేను గదిలోకి వెళ్లేసరికి బావా ఆ హారత్తో మాట్లాడుతున్నాడు. తప్పకుండా వస్తా ప్రామిస్ అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని గట్టిగా నిలదీసేసరికి
నీకెందుకు అది ఇది అని దబాయించాడు. అంతలో మెసేజ్ వచ్చింది. అది అమ్మమ్మ దగ్గర ప్రెజెంట్ చెయ్యబోయేలోగా సెల్ కాస్త కింద పడింది. అమ్మమ్మ నన్నే చివాట్లు పెట్టి పంపించింది. ఛా, నీకసలు నిదానమే లేదే. ఈ తొందరపాటే నిన్ను దోషిని చేసి నిలబెడుతుంది. మొత్తం మ్యాటర్ విన్నాక ఫాలో అయితే ఆ వ్యాలెన్స్ డే ఫంక్షన్ కి అమ్మమ్మ గారిని తీసుకెళ్లి అక్కడే వాళ్ళ వ్యవహారం తేల్చేవాళ్ళం కదా. అది కింద పడకుండా ఉంటే సాకేత్ బావ పెళ్ళయ్యేది. ఏడ్చవలే. ఇప్పుడేం చేద్దాం? ఏం చేయడం ఏంటి, ఏం చేయడం? ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. మనమే అక్కడికి వెళ్దాం. వాళ్ళ వ్యవహారం అక్కడే అందరి ముందు తేలుద్దాం. అమ్మమ్మ గారికి చెప్పకుండా వెళ్దామా? మనమేం తప్పు చేయడానికి వెళ్ళడం లేదు కదా, తప్పు జరగకుండా ఆపడానికి వెళ్తున్నాం. ప్రతిదీ నానమ్మకు చెప్పి ఆమెను టెన్షన్ పెట్టడం ఎందుకు? అది కరెక్టే. స్వర్ణ, రేపు అమ్మమ్మ గారికి ఏదో ఒకటి చెప్పి మనం వెళదాం. వాళ్ళని పర్మనెంట్ గా ఇక కలవకుండా గట్టిగా బుద్ధి చెప్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. సరే అక్క. ఎవరికి చెప్పకుండా వెళితే మళ్ళీ అక్కడ ఏదైనా జరిగితే? నిన్నే మనం బర్త్డే నుంచి సాకేత్ ఇంటికి తీసుకొచ్చి తెచ్చుకున్న మంచి ఇంప్రెషన్ అమ్మమ్మ గారి దగ్గర పోతుందేమో అని భయమేస్తుంది రఘు. అయితే ఓ పని చేద్దాం, మెల్లగా ఈ విషయం తాతయ్య చెవిలో వేసి వెళ్దాం. అటు ఇటు అయినా ఆయన మేనేజ్ చేస్తాడు. గుడ్, ఇది కూడా బాగుంది. పద, తాతయ్య గారితో చెప్తాం. హారతి, కమాన్. బావా, ఏయ్, ఏంటే నువ్వు ఇక్కడికి వచ్చావు? నీకోసమే బావా. ఏంటి బావా ఇది? నువ్వు హారత్తో కలిసి నువ్వు ఇక్కడికి ఇలా రావటం? మేము ప్రేమికులం కనుక. ఇది మాలాంటి వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే ప్లేస్ కనుక మేమొచ్చాము. ఏంటమ్మా ఇది? ఇలా ఎక్కడ పడితే అక్కడికొచ్చి గొడవ చేయడం పద్ధతి కాదు. అయినా తను నిన్ను వద్దు అనుకున్నాడు. నువ్వు వద్దని విడాకులకు అంగీకరించి సంతకాలు చేశావు. మళ్ళీ ఏంటి బావా ఇలా వచ్చావు అలా వచ్చావు అని నువ్వొచ్చి మాట్లాడడం అస్సలు బాగాలేదు. అదీగాక అతను మగాడు, రకరకాల పనుల మీద తన ఇష్టాయిష్టాల ప్రకారం పలు చోట్లకు వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. వెళ్ళిన చోట్లకల్లా వెళ్ళి ఎదురుపడి అడగడమేంటి? అంత ఆలోచనే ఉంటే ఇలా ఎందుకు వస్తుంది? అందుకే కదమ్మా తప్పు అని చెప్తున్నాను. వెళ్ళమ్మా స్వర్ణ, ఎలా వచ్చావో అలా వెనక్కి తిరిగి వెళ్ళు. ఏంటే చెప్పింది వినబడట్లేదా? వెళ్ళు. మేం కాదు, నువ్వు బావా బావా ఏంటి బావా ఇది అన్నావే, ఆయనే చెప్తున్నారు కదా, వెళ్ళు. నా భర్తని నీ వెంట వేసుకొచ్చి మీరిద్దరూ పార్టిసిపేట్ చేయడం ఏంటి? అదంతే హారతి. ఇంకా భర్త ఏంటి భర్త? నువ్వేగా విడాకులు నాకు ఇష్టమే అని రాసిచ్చింది. ఆ కాగితంలోనే నాకు నీకు ఏ బంధం లేదని. బావా, ఆ కాగితం నువ్వెలా రాయించుకున్నావో, నేనెలా రాశానో, ఎందుకు రాయాల్సి వచ్చిందో నీకు తెలుసు, నాకు తెలుసు.
అది అడ్డం పెట్టుకొని ఇలా అడ్డమైన తిరుగుళ్ళు తిరగటం పద్ధతి కాదు. ఏంటే అడ్డం నిలువు అని మాట్లాడుతున్నావు? అలాంటి తిరుగుళ్ళు తిరిగింది నువ్వు. వెళ్ళవే, వెళ్ళు. మా మూడ్ డిస్టర్బ్ చేయకుండా మర్యాదగా తిరిగి వెళ్ళు. ఆ స్వర్ణ, లేదు నీకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనే ఉబలాటం ఉంటే వెళ్ళు. వెళ్ళి తను సంబంధం లేదంటున్న ఆ కడుపుకు కారణమైన నీ ప్రేమికుణ్ణో ప్రియుణ్ణో వెంటేసుకురా. పిచ్చి పిచ్చిగా ప్రేమికుడు ప్రియుడు అన్నావంటే నీ పరివి ఇక్కడే తీయాల్సి వస్తుంది. తప్పు చేస్తుంది కాక దాన్ని బెదిరిస్తున్నావేంటి? తానెంతో జగమంతే అన్నట్టు నీలాగే అందరూ అనుకుంటున్నావా? నీకు సిగ్గులేకపోతే అందరూ నీలాగే అనుకోకు. పెళ్ళైన మగాడిని వెంటేసుకొని ప్రేమికులు యాత్రికులు అనడానికి సిగ్గులేదా నీకు? అసలు వాడదానివేనా? ఓహో, మొత్తం గ్యాంగే వచ్చిందన్నమాట. నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు కదా, అందుకే గ్యాంగ్గా రావాల్సి వచ్చింది. పదరా ఇంటికి. నన్నింటికి రమ్మనడానికి నువ్వెవర్రా? నేను రాను. నిన్నిక్కడికి రమ్మని పిలిచిన వాళ్ళకంటే బంధం అనుబంధం అర్హత ఉన్న మనిషి. ఎందుకు బావా ఇలా ప్రవర్తిస్తున్నావు? నలుగురు నిన్నే 4 రకాలుగా అనుకుంటారు. నా మాట విని రా బావా. రేయ్ సాకేత్, కాదని లోపలికి వెళ్తే అనవసరంగా అల్లరి పాలవుతావు. మర్యాదగా ఇంటికి వెళ్దాం రా. ఎందుకమ్మా అనవసరంగా అల్లరి చేయడం, అల్లరి పాలవడం? వెళ్ళండి. ఏంటండి ఇంత వయసు వచ్చింది, తప్పు జరుగుతుంటే తప్పు అని వారించకుండా వాళ్ళని సమర్థిస్తూ మమ్మల్ని వెళ్ళమంటున్నారు. మేం మా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ మీలా ఊరుకోలేము. ఆహా, ఊరుకోక ఏం చేస్తారే? నలుగురికి విషయం చెప్తాం, లేదంటే 4 తగిలించి వెనక్కి తీసుకువెళ్తాం. ఏది తగిలించరా చూస్తా. అయ్యో ఆగండి, ఏంటిది? మీరిలా వీధిని పడి కొట్టుకుంటే అందరూ అసహ్యంగా చూస్తారు. తన్నుకోకపోయినా వీళ్ళు చేస్తున్న పని అసహ్యం కలిగించేదే. తను రాడు. బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేస్తే మీరు అల్లరి పాలు అవ్వక తప్పదు. ఎక్కువైతే జైలు పాలు కూడా అవుతారు. మేం అల్లరి పాలవుతామో లేక మీరు అల్లరి పాలవుతారో చూద్దాం. ఎవరు జైలు పాలవుతారో అది కూడా చూద్దాం. ఈ వాదనలు పంచాయతీలు అనవసరం. మేమెలాంటి ప్రేమికులమో, మా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో లోపలికొచ్చి చూడండి. మేమే ఈనాటి ఉత్తమ ప్రేమికులమని రుజువు చేసుకుంటాం. ఇవతల భార్య నేనుండగా మీరు ప్రేమికులని ఎలా రుజువవుతుంది? నిజంగా నీకు భర్త మీద అంత ప్రేముంటే, మీ బంధం నిజమైనదైతే, ఆ బంధానికి విలువుంటే, ఆ విషయం బయట పెట్టకుండా మౌనంగా జరిగే పోటీలు చూడు.